రాబోయే కాలంలో 70% క్యాన్సర్ పెరగొచ్చు అంటున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ముందస్తు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. జర్మనీ, జపాన్ వెళ్లే స్థాయిలో నర్సులు ఆలోచన చేయాలన్నారు. రేడియేషన్ సెంటర్స్, మొబైల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు మంత్రి దామోదర. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లని ప్రారంభించుకోవడం, 34 క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఆలోచన చేస్తున్నాము. క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరము. దీనిపైన మా సెక్రటరీ కృష్ణ గారు, మా డిఎంఈ నరేంద్ర గారు ప్రత్యేకంగా మాకు స్ఫూర్తినిచ్చే, సమాజానికి తిరిగి సేవ చేయాలి, సేవలు అందించాలి. ప్రధానంగా విద్యలో, వైద్యంలో అరగాన వర్గాలని, కమ్యూనిటీస్ ని కాపాడుకోవాలి. వేదిలో ఫౌండేషన్ ద్వారా అద్భుతంగా సేవలు అందిస్తున్నాం. మన రెడ్డి గారికి ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్ హౌ what is payback to the society is, how we should, as responsible citizens, we should pay back to the society. ప్రధానంగా విద్యావంతులు, వైద్య రంగంలో ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలే కానీ, పాత్రికేయ మిత్రులే కానీ, క్యాన్సర్ అనేది ఎన్సిడిలో చాలా ప్రమాదమైనది. ఈ మధ్యనే మా ప్రభుత్వం క్యాన్సర్ ఏ రకంగా నివారించాలి, దాని ప్రమాదాన్ని రంగంలో నూరి దత్తాత్రేయ గారిని అడ్వైజర్ టు ద గవర్నమెంట్ విత్ రిగార్డ్ టు ఫైటింగ్ ద క్యాన్సర్, ప్రివెంటింగ్ ద క్యాన్సర్, ఎలిమినేషన్ ఆఫ్ క్యాన్సర్, దానికి సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నూరి దత్తాత్రేయని 30-35 ఏళ్ళు అమెరికా సేవలు అందించారు. వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో అని చెప్పి వారికి అడ్వైజర్ గా మా శాఖకు ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అడ్వైజర్ గా